హాయ్, వెల్కమ్ టు మార్క్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఈరోజు మనతో పాటు యాడ్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. అన్న అసలు పర్టికులర్గా వైసీపీ టార్గెట్ ఇక్కడ కూటమిలో ఎవరు అంటే అందరూ అనుకున్న విధంగా టీడీపీని ఎక్కువ వైసీపీ టార్గెట్ చేయదు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉంటుంది. రోజా మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా. సో ఇలాంటి నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీ పరిస్థితి ఇక్కడ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గుడ్, జనసేన పార్టీ నాట్ గుడ్. పవన్ కళ్యాణ్ బాగున్నాడు, ఆయన మంత్రిత్వ శాఖలు కూటమిలో ఆయన పనిలో హీఈస్ కంఫర్ట్, హ్యాపీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ ఏదైతే పార్టీ పెట్టుకున్నాడో ఆ పార్టీ హ్యాపీగా లేదు, ఆ పార్టీ జన సైనికులు హ్యాపీగా లేరు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హ్యాపీగా లేరు, ఆ పార్టీ కార్యకర్తలు హ్యాపీగా లేరు. పవన్ కళ్యాణ్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. కానీ వీళ్ళు పార్టీలో ఏం జరుగుతుంది, నా పార్టీ ఎలా ఉంది అనే విషయంలో దాని గురించి ఆలోచించడం లేదు పవన్ కళ్యాణ్ అని నాకు అనిపిస్తుంది. తెలుగు ప్రజలకు కూడా అదే అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీని వదిలేశాడు, దానికో పద్ధతి ఉండదు, దానికో విధానం ఉండదు, ఒక స్ట్రక్చర్ ఉండదు, దానికి పట్టించుకునేవాడు ఉండడు. జన సైనికుల్ని నాయకుల్ని పార్టీ ఆఫీసులకే రానివ్వరు. అది ఎప్పుడు తాళం వేసి ఉంటారు. ఎప్పుడో పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన కొంతమంది 4-5 వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. కార్యకర్తలు వీళ్ళంతా గేటు బయట ఉండాలి. లోపల నుంచి ఏదైనా చీటీ వస్తే ఆ చీటీలో ఉన్న పేర్లు మాత్రం లోపలికి వెళ్ళాలి. ఏ రాజకీయ పార్టీ అట్లేదు మన స్టేట్స్లో. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్కి తెలుసా తెలీదా అనే విషయము పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఒక క్రమశిక్షణ అంటూ ఉండదు. సస్పెండ్ చేస్తారు, పార్టీలో కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తారు. పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటారు, పవన్ కళ్యాణ్కు ద్రోహం చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ ఒక ఇష్యూ మీద ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి వెనుక వైపు నుంచి అవతల వ్యక్తికి మద్దతు ఇస్తూ ఉంటారు. ఇవే నాదెండ్ల మనోహర్ ఉన్నాడు, ఆయన చేసేది అదే. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేసేది అదే. ఒక రకంగా నాదెండ్ల మనోహర్ గారు చేసే అలాంటి పనులన్నీ కూడా పవన్ కళ్యాణ్ను ద్రోహం చేసినట్లు అనుకోవాలి, జనసేన పార్టీకి ద్రోహం చేసినట్లుగా మనం భావించాలి. కానీ చాలా మంది జన సైనికులు నాదెండ్ల మనోహర్ విషయంలో పార్టీకి లాయల్గా ఉంటాడు, నమ్మిన బంటు కట్టప్ప అని అంటారు కదా. కట్టప్పే కదా ఆ సినిమాలో కత్తితో పొడిచింది. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ పొడుస్తాడేమో.